ఈ ఉదయకాలం మందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం నిమిత్తము దయచేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5వ అధ్యాయం 10వ వచనం వరకు, ఆ తర్వాత 6వ అధ్యాయం 14 నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు. ప్రతి వారం కూడా హోంవర్క్ ఇస్తున్నాను. ఎంతమంది చేస్తున్నారో గుర్తుంటుందా? ఇదంతా ఈ భాగం అంతా ఇంటికి వెళ్ళిన చదవండి మీరు మరలా. వారు ఇదంతా చదివి వివరించడానికి సమయం చాలదు కాబట్టి అక్కడక్కడ కొన్ని వాక్యములు తీసుకొని మీతో మాట్లాడతాను. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ అధ్యాయం 10వ వచనం వరకు, ఆ తర్వాత 6వ అధ్యాయం 14 నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు, లేదా ఒకవేళ 4 నుండి 7 వరకు చదువుతాను అనుకుంటే ఇంకా మంచిదే, ఏం తప్పులేదు. నేను నిలబడిన తర్వాత లోపల రాకూడదు, వస్తే గబగబ సర్దుకొని కూర్చోండి. రెండో కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఈరోజు మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఎదురుగా మంటి ఘటములలో దేవుని యొక్క ఐశ్వర్యం. We now have this light shining in our hearts, but we ourselves are like fragile clay jars containing this great treasure. This makes it clear that our power is from God, not from ourselves. Paul అంటున్నాడు ఇక్కడ, we now have this light shining in our hearts. మా హృదయాల్లో ఈ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. But we ourselves are like fragile clay jars. అయితే ఈ ప్రకాశమైన వెలుగు మా లోపల ఉన్నది, కానీ ఈ వెలుగును కలిగిన మేము ఎలా ఉన్నామనంటే సులువుగా పగిలిపోయే పాత్రల వలె, కొండల వలె, మట్టి కొండల వలె మేము ఉన్నాం. కంటైనింగ్ దిస్ గ్రేట్ ట్రెషర్, ఈ గొప్ప సంపదను మాలో కలిగిన వారమై మేము ఉన్నాం. ఆ కింద ఫుట్ నోట్లో ఎన్ఎల్టీలు అంటాడు, గ్రీకులో దానికి అసలు మాట లేదనగా, we now have this treasure in clay jars. ఈ యొక్క సంపదను ఈ మట్టి పాత్రలలో మేము కలిగి ఉన్నాం. This makes it clear that our power is from God and not from ourselves. ఇది మీకు రుజువు చేస్తున్న సత్యమేదనగా శక్తి బలం అనేది మాది కాదు కానీ దేవునిదే అనే మాట ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు మట్టి పాత్రలు ఇప్పుడు ఈ రోజుల్లో మనకు వాడకం తక్కువైంది. అయితే మరలా తిరిగి వెనక్కి వెళ్తున్నాం. మరలా కొంతమంది మట్టి పాత్రలతో కొండ బిర్యానీ అని మరి గన్ని కొండలో చేసుకునే పరిస్థితి మనం వస్తూ ఉన్నాం, అది ఇష్టపడుతూ ఉన్నాం. అయితే బైబిల్ కాలంలో అది వాక్యం రాయబడిన ఈ కాలంలో చూస్తే పాత్రలన్నీ కూడా మట్టి పాత్రలే, కొండలే. లేకపోతే ఆ కొండను చేసిన తర్వాత దానికి రంగులు వేసి తయారు చేసిన పరిస్థితులుగా సులువుగా పగిలిపోయే పరిస్థితులు ఉన్న పాత్రలే వారు వాడుతూ ఉండేవారు. ఈ వాడకం వంటకు మొదలుకొని బహిర్భూమి వెళ్ళడం వరకు మట్టి పాత్రలే వారు వాడుతూ ఉండేవారు. ఇంకా చూసినప్పుడు ఈ పాత్రలో విలువైన వస్తువులు, బంగారము కానీ, వెండి కానీ, ధనము కానీ దాస్తూ ఉండేవారు. లేకపోతే డాక్యుమెంట్స్ దాస్తూ ఉండేవారు. మృత సముద్రపు డెడ్ సీ స్క్రోల్స్ అంటాం, అవి దొరికాయి. ఒకప్పుడు ఒక గొర్రెల కాపరి పశువులు మేపుకుంటూ తిరుగుతూ ఉంటాడుగా రాయి విసిరితే కొండ మీదగా రాయి వెళ్ళి ఒక మట్టి పాత్రను పగలగొట్టినట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ మట్టి పాత్రలో దేవుని యొక్క వాక్యం రాయబడిన వాక్యం, యెషయా కొన్ని గ్రంథాలు పుస్తకాలు అక్కడ మట్టి పాత్రలో దాచబడి కొండల్లో పాతిపెట్టబడిన స్థితి అక్కడ మనం చూస్తాం. అయితే ఈ పాత్రలు
ఆ రోజుల్లో సర్వసాధారణంగా అందరిలో ప్రతి ఒక్కరూ వాడే పాత్రలు. అయితే ఈ పాత్రలు ఎవరు అని పౌలు చెప్తున్నాడు అంటే తాను అలాగే మనందరము కూడా ఈ పాత్రలమని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాత్రలో మనం చూసిన మనకి అందరికీ కూడా తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయం మనం చూస్తే దేవుడు మట్టి నుండి మనందరినీ కూడా చేశాడు. కనుక మన మట్టి పాత్రలు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ మట్టి పాత్రలు ఆ రోజుల్లో వారు కుండలు రకరకాల సైజులో, రకరకాల ఆకారాల్లో, రకరకాల రంగుల్లో వారు చేస్తూ ఉండేవారు. మట్టి రంగును బట్టి ఆ కుండ రంగు కూడా ఆధారపడి ఉండేది. అదే విధముగా మనము కూడా ఆయా రకాల రంగుల్లో, ఆకారాల్లో, స్వరూపాల్లో మనందరం ఉన్నాము. ఇదంతా చూసినప్పుడు దేవుడు మనను రూపిస్తూ ఉన్నాడు, మనల్ని చేశాడు అనే సంగతి వాక్యం అంతట్లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ కుండలు మన దేహాలు మనం చూస్తే సుందరమైనవి, తర్వాత పని కొరకు లేకపోతే ఒక కార్యము చేయటం కొరకు దేవుడు నిర్దేశించాడు. తర్వాత ఇది సులువుగా పగిలిపోయే పరిస్థితి ఉన్న దేహాలు మన దేహాలు కుండల వలె. తర్వాత ఈ కుండలు మనం చూసినప్పుడు, ఈ యొక్క దేహం మనం చూసినప్పుడు ఇది తాత్కాలికమైన నివాసమే తప్ప స్థిర నివాసం ఎంత మాత్రము కూడా కాదని, టెంపరీ హౌసింగ్, తాత్కాలిక నివసించే నివాసం. అయితే ఈ టెంపరీ నివాసంలో, తాత్కాలికమైన ఈ నివాసంలో దేవుడు తన యొక్క ఐశ్వర్యాన్ని మనలో ఉంచాడు. ఆ ఐశ్వర్యం ఏమిటో తర్వాత మన పాత్రగా మనం ఎలా ఉండాలో అనే విషయాలు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ముందుగా ఈ సందర్భం మనం చూస్తే 2 కొరింథీ 1 కొరింథీ పత్రిక రాసిన సందర్భం, కొరింథీ పట్టణం అవన్నీ వివరించడానికి సమయం లేదు. కానీ కొరింథీ చెప్పాలంటే ఒక నూతనమైన మహానగరం నిర్మించబడుతూ ఉంది. మన కాలంలో ఎలాగైతే నవీన నగరాలు, పట్టణాలు, మహానగరాలు ఉంటున్నాయో ఆ రకమైన నగరము కొరింథీ నగరం. అయితే కొరింథీయుల సంఘాన్ని అపోస్తలుడైన పౌలు కొన్ని నెలల పాటు ఆయన ఉండి స్థాపించాడు. అయితే ఈ పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు చాలా వేదనతో, చాలా బాధతో, చాలా కష్టంతో, ఇంకా నిరాశ నిస్పృహలో ఉన్న పరిస్థితిలో నుండి ఈ 2 ఉత్తరాలు కూడా రాసినట్టుగా మనం చూడవచ్చు. జాగ్రత్తగా చదివితే తాను పడిన బాధ ఒక చోట వెళ్ళినట్లయితే తాను ప్రసంగించడానికి, దేవుని సేవ చేయడానికి అవకాశం కలిగినప్పటికీ తన లోపల ఉన్న కష్టము, బాధ చేత మాట్లాడలేక అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినట్టుగా వాక్యం రాస్తాడు. ఎటు చూసినా శ్రమ పడుతున్న పరిస్థితులు, వేదన పడుతున్న పరిస్థితులు, లోపల భయాలు, వెలుపల పోరాటాలు ఇవన్నీ అనుభవిస్తున్నట్టుగా కొరింథీ పత్రిక, ముఖ్యంగా 2వ పత్రికలో పౌలు రాస్తూ ఉంటాడు. అయితే చాలా వేదనతో, బాధతో, దుఃఖముతో, ఇంకా చెప్పాలంటే ఆ సంఘాన్ని ప్రేమించి, కొరింథీలో ఉన్న సంఘాన్ని ప్రేమించి తాను ఈ ఉత్తరం అంతా రాశాడు. ఈ భాగము సిద్ధపడుతూ ఉంటాడుగా అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు వచ్చాయి. కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి సమయం ఉండదు, కానీ లేదు కనుక తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా పౌలు పడిన ఇబ్బంది, అక్కడ సంఘం తను వ్యతిరేకిస్తున్న విధానం, తను కట్టిన ఆ సంఘం చూసినప్పుడు తనను కాకుండా ఇతరులను, ఇతర సేవకులను, ఇతర వ్యక్తులను, బయటి వారిని వారు అంగీకరిస్తూ వారి మాటలకు లోనై పౌలును విమర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ కొరింథీ సంఘంలో మనం చూస్తాం. అయితే ఈరోజు ఈ సందర్భాన్ని చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే అంటాడు ఇక్కడ, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. Therefore, since God in His mercy has given us this new way, we never give up. ఇక్కడ ఈ పరిస్థితి పౌలు ఇక్కడ రాస్తాడు, we never give up. మేము అధైర్యపడం, మేము విడిచిపెట్టాం, మేము విడిచిపెట్టి పారిపోం. కానీ పౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఉంది. ఒక సందర్భంలో వారు వస్తారని రాశాడు, కానీ వారి దగ్గర వెళ్ళలేదు. దాన్ని బట్టి కొంతమంది విమర్శించారు, వస్తారంటాడు, రావడానికి భయము అని రకరకాలుగా తను విమర్శించిన ఆ పరిస్థితులు తను అంటాడు ఇక్కడ. అది విడిచిపెట్టేయాలి, గివప్ చేయాలి, వదిలేయాలి అనే పరిస్థితిలో ఉన్నాము. కానీ సిన్స్ గాడ్ ఇన్ హిస్ మర్సీ హస్ గివెన్ us దిస్ న్యూ వే, ఆయన ఈ నూతన మార్గంలో నూతన పరిచర్యను, ఈ పరిచర్యను ఆయన మాకు అప్పగించాడు కాబట్టి మేము విడిచిపెట్టగా ముందుకు వెళుతున్నామని చెప్పి ఈ కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. తను విడిచిపెట్టి వెళ్ళిపోవడం కావలసినంత కారణాలు ఉన్నాయి. తాను నిర్లక్ష్యంగా ఉండిపోయి వదిలేయడానికి, సరే పోతే పోయి మీ సోదరుడిగా మీరు చేసుకోండి అని వదిలేసి వెళ్ళిపోవడం చాలా సులువు. అది చేస్తుంటే తనకి ఏ రకమైన ఇబ్బంది, మనసు కష్టం కానీ, ఆత్మ ఆవేదన కానీ తనకి ఉండదు. కానీ దేవుడు ఇచ్చాడు ఈ పరిచర్య, దేవుడు నన్ను పిలిచాడు, నేను కన్న సంఘం అనే భారముతో పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను ముందుకు వెళ్తున్నాను. ఇది మాటలు మీతో రాస్తూ ఉన్నాను. పౌలు నిత్యము ఎదుర్కొంటున్న శోధన ఏది అనగా తన యొక్క సందేశం, తర్వాత తను ప్రకటిస్తున్న విధానం.
తన సందేశం విషయం అనేకమైన విమర్శలు తను ఎదుర్కొంటూ ఉన్నాడు. కనుక ఎప్పుడు కూడా సోదరేతరుగా ఈ సందేశాన్ని కొంచెం మార్చుకుంటే, కొంచెం అందరూ వినడానికి ఆమోదయోగ్యముగా, అందరికీ అంగీకారంగా, అందరికీ నచ్చినట్టుగా మార్చుకోగలిగితే బాగుండు. తర్వాత ప్రసంగించే విధానము కూడా సూటిగా కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా ఏదో ఉపమానం తీసుకొని, ఏదో పిటక తీసుకోనో, లేదా ఇంకేదో తీసుకొని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రాగలిగితే బాగుండు అని తను ప్రసంగిస్తున్న బోధల గురించి, తను ప్రవర్తిస్తున్న విధానాన్ని గురించి కూడా ఒక విమర్శలున్న ఈ పరిస్థితులని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా చూసినప్పుడు ఇతని సేవలో ఫలము కనబడడం లేదు. తను బోధిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు, దివారాత్రులు ప్రయాసపడుతూ ఉన్నాడు, కానీ ఆ బోధించిన బోధకు తనకు ఫలితం కనబడడం లేదు. జీవితాల్లో మార్పు కనబడలేదు. ముఖ్యంగా తన సొంత వారైన యూదుల్లో మార్పు కనబడని ఆ పరిస్థితులు తను చూసి ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధిస్తూ ఉంటే యూదులు వింటున్నారు, తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు, తను విసర్జిస్తున్నారు. దాంతో బయటికి వెళ్ళిపోయి మరలా వేరే అన్యులతో దేవునికి సువార్తలు ప్రకటిస్తున్న పరిస్థితులు తను చేస్తున్న సంగతి మనందరికీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే పౌలు, దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించాడు కాబట్టి, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. అయితే చూసినప్పుడు ముందు తర్వాత రాష్ట్రం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపగయు, అనగా తన బోధన గురించి వంచతో ఇంక వేరే విధంగా బోధించవచ్చు అనే విమర్శ తన మీద ఉంది. తర్వాత ఇంకా చూసినప్పుడు సత్యమును ప్రత్యక్షపరచుకున్న ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొని అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకునట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనిచున్నాం. ఇక ఈ భాగంలో తను చెబుతున్న మాట ఏదనగా కొంతమంది వినడం లేదు, కొంతమంది పట్టించుకోవడం లేదు. ఇంకా ముందు అధ్యాయాలు మనం చదివితే అక్కడ మోషే యొక్క ధర్మశాస్త్రం, మోషే యొక్క ఉపదేశాన్ని గురించి, మోషే నాయకత్వాన్ని గురించి మాట్లాడుతూ తను ఇంకా యేసు ప్రభుని గురించి కూడా అక్కడ వివరిస్తూ ఉంటాడు. పాత నిబంధనలు చూసినప్పుడు మోషే కాలంలో అది కొంతమందికి అది మరుగు చేయబడింది. మరి ముఖ్యంగా మోషే ముసుగు ధరించిన వాడై దేవునికి సన్నిధిలో ఉండి దేవునితో సంభాషించి తిరిగి వచ్చిన తర్వాత మోషే ముఖము ప్రకాశిస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆ ముఖమును చూడలేకపోయిన పరిస్థితుల్లో మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు. ఆ ముసుగు వేసుకుని వారి మధ్య సంచరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు అంటున్నాడు ఇక్కడ ముందు అధ్యాయంలో మనం చూస్తే మోషే యొక్క ముఖం నిజంగానే ప్రకాశించింది, కానీ ఆ ప్రకాశము రాను రాను తగ్గిపోయేది, అంతరించిపోయేది, కానీ అది అంతకంతకు పెరిగేది ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఈ నూతన నిబంధనలో క్రీస్తు యేసులో కలిగిన మన యొక్క రక్షణ మహిమ ఎలాంటిది అనగా, మనకున్న ఈ మహిమ ఎలాంటిది అనగా మోషే వలె క్షీణించిపోయేది, అంతరించిపోయేది కాక అంతకంతకు మహిమ నుండి ఇంక అధిక మహిమకు వెళ్ళే పరిస్థితి, ఇది స్థిరముగా నిలిచేది అనే సంగతిని పౌలు మాట్లాడుతూ పౌలు అంటున్నాడు. అయితే కొంతమందికి ఇది ముసుగు వేసినట్లుగా, కనబడినట్టుగా, అర్థం కానట్టుగా ఉన్న పరిస్థితి మన సంఘంలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. వింటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, అన్నీ తెలుస్తూనే ఉంటవి, కానీ ముసుగేసినట్టే ఉంటారు, కనబడదు. దానికి కారణం ఏదనగా ఆ మనోనేత్రములకు ఆ గుడ్డితనము కలగడానికి గల కారణం ఏదనగా అంటున్నాడు పౌలు ఇక్కడ, ఈ యుగ సంబంధమైన దేవత. అది ఎవరు? దానికి పేరు పెడదామా? సైతాన్. ఇంక వేరే పేరు పెట్టక్కర్లేదు, రకరకాల పేర్లు ఉపయోగించారు. ఈ సైతాన్ వారికి ఏం చేస్తున్నాడుగా, ఈ వెలుగు కలుగుతున్నప్పుడు, మహిమ కనబరుస్తున్నప్పుడు ఆ మహిమ కనబడకుండా ముసుగు కప్పుకొని చూస్తున్న పరిస్థితి. దానితో ఆ మహిమ వారికి ప్రత్యక్షం కావడం లేదు, కనబడడం లేదనే సంగతిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంకా 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయము 15వ వచనంలో రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క సేవక బృందం వారు ఏమై ఉన్నారంటే, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. అయితే వాసన మరణార్థమైన వాసన, జీవార్థమైన వాసన. రక్షించబోతున్న వారికి అది మరణార్థమైన వాసన, జీవిస్తున్న వారికి జీవార్థమైన, రక్షించబడిన వారికి జీవార్థమైన వాసన.
కనుక మనం వింటున్నామా, మనకు వినబడుతుందా, మనకు కనబడుతుందా అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వెలుగు మనకు కనబడకుండా పోతూ ఉంది. ఒకవేళ ఈ వాసన, ఈ సువాసన, దేవుని యొక్క వాసన మనకు అంటకపోతే, కొన్ని వారాల క్రితం చెప్పాను, షడ్రక మేషకు అభ్యర్థులకు అగ్ని వాసన అంటనట్టుగా మనకు ఏమీ అంటలేదు. గుడ్ న్యూస్ చర్చ్ యొక్క ఒకరు బోధిస్తున్న బోధ కానీ విధానం కానీ ఏమాత్రం కూడా మనకు అంటని పరిస్థితి. అంటలేదు అని అంటే రక్షించబడుతూ ఉంటే అది జీవార్థమైన వాసనగా ఉండి, సువాసనగా ఉండి మన జీవితాన్ని పరిమళింపజేసి ఇంక అనేక మందిని ఆకర్షిస్తుంది. అదే మరణార్థమైన వాసన ఎట్లయితే మరి మనతోనే అంతమైపోతుంది. ఇక మన ద్వారా జీవం ఎంతమాత్రం ఇతరులకు కొనసాగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క విధానం ఏదనగా వెలుగునిచ్చే విధానం దేవునిది. దేవుడు మూయబడిన హృదయాలను తెరిచేవాడు, దేవుని యొక్క పద్ధతి అది. అలాగే చూసినప్పుడు వెలుగు 2 కొరింథీయులకు 4 అంటున్నాడు, కనుక మనం క్రీస్తు యేసుని గురించి ఆయన క్షమించాను 6వ వచనంలో 5 కల్పిస్తాడు ఇక్కడ, అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించాను. ముందు వెలుగు కమని పలికిన దేవుడు ఆది కాండంలో మనం చూస్తే వెలుగు కలుగునుగాక అనగా ఆ సృష్టికర్త అయిన దేవుడే ఆ పలికిన మాట మా హృదయంలోనికి చొచ్చుకొని వచ్చింది. ఇది తాను దమస్కు వెళ్తూ ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెలుగు తనకు తాకగానే గుర్రం మీద కింద పడిపోయిన ఆ విషయాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో ఒకవేళ చెప్తున్నాడు. ఆ వెలుగు మా లోపలికి చొచ్చుకొని వచ్చింది. దేవుని యొక్క వెలుగు మన హృదయాలను వెలిగిస్తుంది, మన హృదయం మన కళ్ళను తెరిపిస్తుంది, పొరలు కమ్మిన మన నేత్రములకు దృష్టిని దయచేస్తుంది. కానీ సైతాన్ చేసే పని ఏదనగా వాడు చేసే పని మన మనసులకు గుడ్డితనము కలుగు చేస్తాడు. అవిశ్వాసమైన వారికి, విశ్వాసం ఉంచని వారికి, రక్షణ పొందని వారికి, రక్షించబడిన సంఘంలో ఉన్నప్పటికీ రక్షణలో కొనసాగడానికి ఇష్టం లేని వారికి వాడు ఏం చేస్తారనగా గుడ్డితనము, అంధత్వాన్ని కలుగజేస్తాడు. కానీ ఈ దినమంది ఇక్కడ మనం చూస్తే మనలో కొంతమంది చూస్తున్నాం, కొంతమంది వింటూ ఉన్నాం, మరి కొంతమంది చూస్తూనే ఉన్నాం, కళ్ళతో చూస్తూనే ఉన్నాం, కానీ లోపల మనకి ఏమీ కనబడడం లేదు. వింటూనే ఉన్నాం కానీ మన చెవుల లోపల ఏమి వినబడ్డం, దీనికి బదులుగా ఇంకేవేవో మనకు వినబడుతూ ఉన్నాయి, ఇంకేవేవో విషయాలు మనం చూస్తూ ఉన్నాము తప్ప ఇక్కడ జరుగుతున్న విషయము, బోధించబడుతున్న విషయము మన హృదయంలోనికి ఏమాత్రము కూడా చొచ్చుకొని రావడం లేదు. దానికి కారణం ఏదనగా మన స్థితి ఏమిటో ఒకసారి మనము చూసుకోవలసిన అవసరం ఉంది. మనం వింటే, మనం వినిగిడి కలిగితే, ఈ వాసన మనం పీల్చుకోగలిగితే, ఈ వెలుగును మనం ఆహ్వానించగలిగితే మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టముగా మనము జీవించగలం. కానీ దాన్ని పట్టించుకోకపోతే జరిగేది ఏదనగా మన హృదయాలు కఠినపరచబడతాయి. కఠినపరచబడి ఆ హృదయ రాత్రియాల మీద పడిన విత్తనం దుష్టుడు ఎత్తుకొని పోతాడు. అదేమాత్రం మనలో ఫలించదు. ఇంకా చెప్పాలంటే ఆ రాత్రి పడిన విత్తనం మనకి తిరిగి బౌన్స్ అయ్యే పరిస్థితి, దేవుని వాక్యం బౌన్స్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పౌలు సేవలో అలాంటి సందర్భాలు చాలా కలిగాయి. దాంతో నిరాశ, నిస్పృహ చెందే పరిస్థితి తనకు కలిగినప్పటికీ తన అధైర్యపడక ముందుకు వెళ్తూ ఉన్నాడు. నేను క్రీస్తు యేసునందున్న మహిమను గురించి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇందా చెప్పాను, ఈ క్రీస్తు యేసునందు వరకు నిరీక్షణ, పాత నిబంధన కాలంలో మోషే యొక్క ఉపదేశాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని విన్న వారి యొక్క నిరీక్షణ, మోసెస్ గ్లోరీ ఈజ్ ఫేడింగ్ గ్లోరీ, మోషే యొక్క మహిమ అది అంతరించిపోతున్న మహిమ, కానీ యేసు యొక్క మహిమ నిత్యము అంతకంతకు అధికమయ్యే మహిమని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ మహిమ, ఈ వెలుగు మన హృదయంలోనికి ప్రకాశించింది అనే సంగతిని పౌలు రాస్తూ అంటున్నాడు, ఈ ఆస్తి, ఈ సంపద, ది ట్రెజర్ ఏమిట సంపద అనగా ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ డిస్ప్లేడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్. ఆ సంపద ఏది అనగా 7వ వచనం అంటున్నాడు, ఆయన బలాతికి మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటముల ఐశ్వర్యము మాకు కలదు. తెలుగులో అంత స్పష్టంగా లేదు. లేదా 6లో ఇచ్చాడన్నమాట. క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి, క్షమించండి, పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములు ప్రకాశించదు కనుక మేము మమ్మను గురించి ప్రకటించట్లేదు, కానీ క్రీస్తు యేసుని గూర్చి, ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులని ప్రకటించుకొనిచున్నాము. For God who said, let there be light in the darkness, has made this light shine in our hearts so we can know the glory of God that is seen in the face of Christ.
ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది. ఈయన అంటున్నాడు, దేవుని యొక్క వెలుగు మాలో ఉంది. సో వీ కుడ్ నో ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ఈస్ సీన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క ముఖాంతరమున చూడగలిగిన దేవుని యొక్క మహిమను దేవుడు మా హృదయాల్లో పెట్టి ఉన్నాడు. అనగా మన శరీరాల్లో ఆయన పెట్టిన ట్రెషర్, సంపద ఏది అని ప్రశ్నిస్తే ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ యొక్క వెలుగును గురించిన జ్ఞానం మన హృదయాల్లో లేదా మన శరీరాల్లో ఆయన ఉంచాడు. అని చెప్పాల్సిన మాట్లాడదనగా వీ హ్యావ్ జీసస్, యేసును మనం కలిగి ఉన్నాం మన శరీరాల్లో. ద లైట్ దట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ లివింగ్ ఇన్ us, చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగైన క్రీస్తు మన శరీరాల్లో ఉన్నాడు. తర్వాత ద పవర్ దట్ రేజ్డ్ జీసస్ ఫ్రమ్ ద గ్రేవ్, ద హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ us, సమాధిలో నుండి క్రీస్తు యేసును లేపిన ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటూ ఉన్నాడు, మన దేహమందు నివాసం ఉంటూ ఉన్నాడు. ఇంకా మనలో ఉన్న సంపద ఏది అనగా ట్రెషర్స్ ఆఫ్ ద గాస్పల్, ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్, సువార్త యొక్క సంపద. అదేదనగా సువార్త యొక్క సందేశం, క్రీస్తుని గురించిన సువార్త మన హృదయాల్లో పెట్టిన సంపద అని మనవి చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ తెలుగులో నుంచి మనం తీసుకొని వస్తే ఈ అనేకమైన ట్రాన్స్లేషన్ నుంచి మనం అర్థం చేసుకుని, ఈ ముఖ్యంగా 2 కొరింథీ పత్రికలో పౌలు రాసిన బోధ నుంచి మనం అర్థం చేసుకుంటే మనలో మన శరీరాల్లో దేవుడు పెట్టిన ఐశ్వర్యం ఏది అనగా యేసుక్రీస్తు. ఆయనే వెలుగై ఉన్నాడు, వెలుగు కలుగునుగాక అని ప్రకటించిన వాడు, వాక్యమైన దేవుడు. ఆయన మన జీవితాల్లో లేకపోతే మన ఈ మట్టి దేహాల్లో ఆయన ఉంటూ ఉన్నాడు. తరువాత పరిశుద్ధాత్మను కూడా ఈ దేహమందు ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. ఇంకను దేవుని యొక్క సువార్త, క్రీస్తు యొక్క సువార్తను మనం కలిగి ఉన్నాము. సువార్తలో ఉన్న సంపదను మన ఇతరులకు బోధించడం కొరకే మనలో కలిగి ఉన్నామనే సంగతిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సాధారణంగా చూసినప్పుడు సంపద అనగానే మన దృష్టి, మన మహిమైశ్వర్యం అనగానే, మట్టి పాత్రలో దేవుడు దాచిన సంపద, ఐశ్వర్యం, ట్రెషర్స్ అనగానే మన దృష్టి డబ్బుల మీదకి, బంగారం మీదకి, వెండి మీదకి, ఇంకా అలాంటి ఈ భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి పడుతుంది. అయితే అది ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా అవి కాదు ఇక్కడ చెబుతూ ఉన్నది. అవి సంపద అనుకుంటాము కానీ నిజంగా చెప్పాలంటే అవి అసలైన సంపద ఎంత మాత్రము కూడా కాదు. చూడండి ఒకసారి సామెత గ్రంథం 28వ అధ్యాయం, 18వ అధ్యాయం, సామెతలు 18, 10 నుంచి 12 వచనాలు మనం చూస్తే, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని యొక్క నామం బలమైన దుర్గం, అందులోనికి ఎవరు వెళ్తాడు? నీతిమంతులు వెళ్తాడు. కానీ ధనవంతునికి దేవుడు దుర్గం కాదు. అక్కడ ధనవంతునికి దుర్గమేది? వాని ఆస్తి, వానికి ఆశ్రయ పట్టణం లేదా ఆశ్రయ దుర్గం అనొచ్చు. వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఇది పరిస్థితి. ఇట్స్ అ ఫార్టిఫైడ్ సిటీ. అనగా డబ్బు, ఈ లోక సముద్రంలో డబ్బు మనలో కలిగజేస్తే భరోసా ఏదనగా మనకు దేవుని ఆశ్రయం మనకు అక్కర్లేదు. నీతిమంతునికి ఏమీ లేని వానికి అది ఆ ఆశ్రయం కావాలి. కానీ ఉన్నవానికి, ధనము కలిగిన వారికి, బంగారం కలిగిన వారికి, ఆస్తి కలిగిన వారికి ఆశ్రయదుర్గం ఏదనగా తన ఆస్తే తనకు ఆశ్రయదుర్గం, తన ఆస్తే తనకి బలం, అది తన ఎత్తైన ప్రాకారం. మరి ఎవ్వరు కూడా దాన్ని దాటి రాలేరు అనే పరిస్థితి వానికి అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలం మేము బైబిల్ ఇంటి కుటుంబ ప్రార్థనలు చదువుతున్నప్పుడు ఈ కీర్తనలు 15 కీర్తన అనుకుంటాను, నిన్న రాత్రి చదివింది 17 అంటాడు. ఇక్కడ దావీదు రాసిన కీర్తన ఇది. ఈ జీవితకాలంలో 14వ వచనం, ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత రక్షింపము. వారు ఎలాంటి వారు అనగా, నీవు నీ దానముతో వారు కడుపు నింపుచున్నావు, నీవే ఆశ్రదిస్తున్నావు వారిని, నీవే వారు దీవిస్తున్నావు. వారు ఏం చేస్తారు? వారు కుమారులు కలిగి తృప్తి, వారు సంతాన బిడ్డలు కలిగి తృప్తి కలిగి ఉంటున్నారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. తమ ఆస్తి, ఈ లోక సంపాదించంతా తమ పిల్లలకు విడిచిపెడతారు. కానీ దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంది. దావీదు యొక్క ఆశ దేవుని యొక్క ముఖ దర్శనం, దేవునితో ఉండాలి. కానీ తను వ్యతిరేకిస్తున్న వీరందరి యొక్క ఆశ ఎదురుగా ఈ లోకమున ఆశ సంపాదించిన బిడ్డలకు ఇచ్చి పోవాలి అనే తాపత్రయం ఉన్నది తప్ప నిత్యత్వానికి వారి కొరకు కానీ తమ బిడ్డల కొరకు కానీ వారు సిద్ధపడిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంపద నేను మాట్లాడుతున్న ఇది ఈ భూ సంబంధమైన ఆర్థిక వనరులు సంబంధించింది ఎంత మాత్రము కూడా కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి కొలస్సే పత్రిక 1వ అధ్యాయం కూడా చూద్దాం. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, తర్వాత 1వ అధ్యాయం కూడా వద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఈ మాట తీసుకొని చాలామంది మాట్లాడడం విన్నాను నేను. అదేమంటారంటే బుద్ధి జ్ఞానములు కనబడవు చాలామందికి, దాన్ని వదిలేస్తారు. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై, నువ్వు ప్రభువా సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయి, కానీ ఏం చేస్తావు? సర్వ సంపదలు మాకు ఇప్పుడు ఇచ్చేయి. ఇది ప్రార్థన. ప్రభు వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తూ సర్వ సంపదలు నీ యందు ఉన్నాయి, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అంటారు, కానీ ఆ బుద్ధి జ్ఞానం గురించి ఆలోచించుకుంటూ సర్వ సంపదలు చెప్తున్న పౌలు చెప్తున్న మాట్లాడుతుండగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అనగా బుద్ధి జ్ఞానములకు సంబంధించిన సంపద. ఆ సంపద డబ్బు గురించి అక్కడ మాట్లాడటం లేదు. బుద్ధి జ్ఞానం, ఈ లోకమందు మన సంపద ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఈ బుద్ధి జ్ఞానం లేకపోతే మనకంటే బుద్ధిహీన మరొకరు లేరు. డబ్బు ఉన్నంత మాత్రం చేత బుద్ధి జ్ఞానం ఉన్నట్టు కాదు. మనకు కావలసిన అసలైన సంపద ఏదనగా బుద్ధి జ్ఞానముల ఆ సంపద. బుద్ధి జ్ఞానం, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏది ముఖ్యం, ఏది అవసరం, ఏది ప్రాముఖ్యం, ఏది ముందు, ఏది వెనక, ఈ అవగాహన, తెలివి, బుద్ధి, మన జ్ఞానం మనకు అవసరమైంది. అయితే ఇంకా ఇది చూసినప్పుడు పౌలు కొలస్సీ పత్రికలోనే ఇంకో మాట చూద్దాం. 1వ అధ్యాయము 24 నుండి 27 వచనం వరకు చూస్తే, ఇప్పుడు మీ కొరకే నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘమైన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతుల శరీరం సంపూర్ణం చేయించాను. అనగా కొరింథీలో సంఘాలన్నింటిలో తను పడుతున్న శ్రమ అంతా గురించి పౌలు రాస్తూ అంటాడు. ముఖ్యంగా 27వ వచనం, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఆయనకు చెబుతున్న మాట ఏదనగా మీ యందున్న క్రీస్తు. ఈ మట్టి దేహాల్లో ఎవరుంటున్నారు అనగా క్రీస్తు ఈ మట్టి దేహాలు ఉంటున్నాడు. ద క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీ యందున్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. అదే నా మాట అక్కడ తెలుగులో. మీ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ క్రీస్తు మహిమ ఇంతకుముందు చెప్పినట్లుగా అది అంతకంతకు వృద్ధి చెందేదే తప్ప తగ్గిపోయేది అంత మాత్రము కూడా కాదని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ సంపద మనకు కలిగి ఉన్నాం, యేసుక్రీస్తును మనలో కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ మనలో కలిగి చూస్తున్నట్టుగా ఆ మహిమ అంతకంతకు వృద్ధి చెందే మహిమ. తర్వాత ఇంకా చూసినప్పుడు సువార్త మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నది క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తుని గురించిన సువార్త. ఈ లోకానికి మనం ఈ సందేశాన్ని అందించవలసిన వారమై ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ మట్టి పాత్రలో కలిగిన ఈ గొప్పదైన సందేశాన్ని మన ఇతరులకు చెబితే అనేక మంది ప్రభు యొద్దకు వస్తారు. వారు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు వారు దేవునితో సరైన సంబంధంలోనికి వారు వచ్చిన ద్వారా మనము మన కొరకు ఆస్తిని సమకూర్చుకుని వారు అవుతాం. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుకొని ప్రభు ఎదురు మనం వెళ్ళినప్పుడు, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చిన వెలుగుతో, నీవు నాకు ఇచ్చిన సువార్తతో, నీవు నన్ను రక్షించిన కారణం చేత ఇదిగో నేను నీ కొరకు ఇంతమందిని సంపాదించి ఇంతమందికి నీ సేవను చేయగలిగాను, ఇంతమందిని ఎదుకు ఆకర్షించగలిగాను అనే సాక్ష్యం మనం చెప్పడానికి వీలవుతుంది. ఆ సాక్ష్యం కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకము చీకట్లో ఉంది. ఈ లోకము ముక్కలైన ఈ లోకములో దేవునికి వెలుగు కలిగిన ఈ సువార్తను, దేవునికి వెలుగైన సువార్తను, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం గురించి మనం లోకానికి చాటింప బద్దులమై ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ జార్స్ ఆఫ్ క్లే, ఈ మట్టి పాత్రలు ఏమిటి అనంటే ఇవి తాత్కాలికమైనవి, తర్వాత త్వరగా సులువుగా మొక్కలైపోయేవి, తర్వాత ప్రత్యేకముగా దేవుని చేత చేయబడినవి అని మనవి చేస్తున్నాను. మనలో ఒక్కొక్కరం కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకం. మన ఒక్కరు ప్రత్యేకంగా చేయబడిన వారు, మనలాంటి వారు ఇంకొకరు వేరొకరు లేరు. ఒకరు మన పోలు ఎవరైనా ఉండొచ్చు, కానీ అదే మనిషి ఇంకొకటి ఎవరు కూడా ప్రపంచం మీద లేడని మనకు తెలుసును. దేవుని వాక్యం అలాగే లోకము సైన్స్ కూడా మనకు తెలియజేస్తుంది. మనం ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక జీవితం, ఒకేసారి వస్తాం, ఒకేసారి వెళ్ళిపోతాం. కనుక మనకి ఎన్నో జీవితాలు లేవు, ఎన్నో జన్మలు లేవు, తర్వాత ఇంకా మరలా చేయడానికి కావలసినంత సమయం మనకి ఎవరికి కూడా లేదు. సమయం గతించిపోతాం, సమయం పరిగెడతా ఉంది, మనలో కొంతమంది సమయం ఎగిరిపోతూ ఉంది. వయసును బట్టి, కాలాన్ని బట్టి మనం చిన్నపిల్లలు అయితే సమయం నడుస్తున్నట్టుగా, పాగుతున్నట్టుగా, దేగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వయసు పెరిగే కొలది ఆ సమయం ఎగిరిపోతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. మన మీద నుండి సంవత్సరాలు ఎగిరిపోతూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరాలు ఎగిరిపోతూ ఉంటుండగా ఈ లోపల ఈ బట్టి దేహములో ఆయన పెట్టిన మహిమ,
దాని విషయం మనం ఏం చేస్తాం? మనం ఆయన మనలో పెట్టిన ఆ సంపద, క్రీస్తు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఈ సువార్త, ఈ సంపదను మనం ఏం చేస్తాం అనే విషయాలు మనం చూడవలసిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 4:14 అంటాడు, మన యొక్క జీవితం, యువర్ లైఫ్ ఈజ్ లైక్ ద మార్నింగ్ ఫాగ్, ఉదయకాలపు మంచు వలె మన యొక్క దేహాలు ఉన్నాయి. అనగా మంచు ఎండ వచ్చినప్పుడు ఆ మంచు కరిగిపోతుంది. దట్టంగా ఉన్నప్పుడు ఏమి కనబడని పరిస్థితి మనకి ఏర్పడుతుంది, కానీ ఉదయకాలం మంచు చాలా త్వరగా పోతుంది. సూర్యుడు ఉదయించగానే అది పోతుందన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు. మన జీవితాలు అంతే, కొద్దిసేపే మనం ఉంటాం ఈ లోకంలో. అయితే ఉన్న ఈ జీవితంలో మనం చేయవలసిన పని, ఇంతకుముందు 17 చూసినట్టుగా, ఈ లోకానికి మనకు, మన బిడ్డల కొరకు సంపద సంపాదించి ఈ లోకం బట్టికే మనం ధనవంతులుగా జీవిస్తామా, లేక నిత్యత్వానికి దేవుని దృష్టిలో ధనవంతులముగా, సంపన్నులముగా, దేవుని కలిగిన వారముగా ఈ మహిమైశ్వర్యాన్ని వినియోగించి ఈ మహిమను ఇంకా వృద్ధి చెందిన వారంగా మనం ఉంటామా? మనం ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి మనం వెళ్దాం. మీ తర్వాత ఈ వచ్చిన భాగాలన్నీ కూడా మీరు చదువుకోండి. పౌలు యొక్క శ్రమ కష్టాల గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయానికి వెళ్తే భూమి మీద మన గుడారమైన నివాసం, అక్కడ 4వ అధ్యాయంలో కొండ అన్నాడు, ఇక్కడేమో గుడారం అంటున్నాడు. అనగా పౌలు తన యొక్క వృత్తి అతనిగా గుడారాలు తయారు చేసేవాడు. గుడారాలు తయారు చేయడం, గుడారాలు రిపేర్, ఈ పని పౌలు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దేహాన్ని అంటున్నాడు పౌలు, ఇది ఒక గుడారం, శిథిలమైపోయినాను, ఈ నివాసం, గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చిన మనం చూస్తే అంటున్నాడు, మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదాము. కాబట్టి పరలోకము నుండి వచ్చిన మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచ్చున్నాం. ఇది గుడారం మూలుగడం ఇవన్నీ కూడా రాస్తాడు. దీని నిమిత్తం మనం సిద్ధపరచబడి దేవుడు మరియు ఆయన తన ఆత్మను సంచకరు మనకు అనుగ్రహించున్నాడు. వెలిచూపలు కాక విశ్వాసం వల్ల నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువును అది నివసించడానికి ఇష్టపడుచున్నాము. ఇక్కడ దేహాన్ని గురించి గుడారమని పౌలు రాస్తూ, ఈ దేహాన్ని, గుడారాన్ని విడిచిపెట్టే సమయం వస్తుంది. గుడారం అనేది తాత్కాలికమైన నివాసం, స్థిర నివాసము కాదు. ఇక్కడ పౌలు రాస్తున్న సందర్భంలో తన యొక్క విశ్వాసం, తన యొక్క నిరీక్షణ ఏదనగా తను జీవించిన కాలంలోనే క్రీస్తు వచ్చేస్తాడు, ప్రభు రాకడ సంభవిస్తుంది. పౌలు మాత్రమే కాకుండా మిగతా శిష్యులు, ఆది సంఘం అంతే కూడా ఆ వారి కాలంలో ప్రభు వస్తాడని వారు నిరీక్షించేవారు, విశ్వాసంతో ఎదురు చూచేవారు. అయితే వారు మాత్రమే కాకుండా తర్వాత తరాల క్రైస్తవులు అందరూ కూడా, ఏ తరములో ప్రతి తరం వారు కూడా మా తరములో ప్రభు వస్తాడు అన్న నిరీక్షణ గలవారే ఎదురు చూశారు. అయితే మన తరములో మనము కూడా ఆ నిరీక్షణ కలిగి మనకు ఉండాలి. ఇంకా చెప్పాలంటే వారి తరాలు చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ మన తరం వచ్చే సమయానికి మనం చూస్తే ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశాన్ని గురించిన ప్రవచనాలు, యెహెజ్కేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు చాలా వరకు నెరవేరుతున్న కాలంలో, అవి ఇప్పుడు జరిగిపోతున్నాయా అనిపించే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మన తరములోనే ప్రభు వస్తాడేమో. కనుక ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. పౌలు అంటున్నాడు, ఈ మట్టి గుడారాల్లో మనం నివసిస్తున్నాం, తాత్కాలికమైన ఈ గుడారాల్లో నివాసం ఉంటూ ఉన్నాం. అయితే పౌలు అనుకుంటున్నాడు, ఆశదనగా ఈ గుడారాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క గుడారంలోనికి వెళ్ళిపోవాలి, దేవుడు సిద్ధపరిచిన ఆ గుడారంలోనికి దూరిపోవాలి అని పౌలు ఆశించాడు. అయితే మొదటి కొరింథీ పత్రికలో పౌలు రాస్తా అంటాడు, ఒకవేళ మనం మరణిస్తే జరిగేది ఏదనగా క్రీస్తు యొక్క పునరుత్థానమందు, క్రీస్తు యొక్క రాకడందు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం మరలా తిరిగి పునరుత్థానము చెంది, క్రీస్తు ఎలాంటి పునరుత్థాన దేహాన్ని కలిగి ఉన్నాడో ఆ దేహాన్ని మనము కూడా ధరించుకుంటాము. క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన లేచాడు, మనము లేస్తామనే సందేశాన్ని మొదటి కొరింథీ పత్రికలో పౌలుస్తూ ఉన్నాడు. ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా మనం దిగంబరులుగా ఉండం, అనగా దేహాలు లేని వారంగా మనం ఉండము, నగ్నముగా మనం ఉండము. కానీ ధరించుకుంటే ఏం ధరిస్తామనగా క్రీస్తు సిద్ధపరిచిన దేహము, దేవుడు మన కొరకు పరలోకమందు సిద్ధపరిచిన దేహాన్ని మనం ధరిస్తాం. ఒకవేళ ప్రభు రాకడ వరకు మనం సజీవులంగా ఉంటే, వాక్యం రాస్తారు కొరింథీ పత్రికలో, రెప్పపాటులో మనం మార్పు చెంది ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహాన్ని మనం వెంటనే ధరించి ప్రభుని మనం కలుసుకుంటాము. ఇక ఎంత మాత్రం కూడా మనకు ఎడబాటు ఉండదు అనే సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
అయితే ఈ దేహాన్ని 5వ వచనం చూస్తే ఎవరు సిద్ధపరిచారు? ఈ దేహాన్ని ఆయనే. దీని నిమిత్తము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం, God himself has prepared us for this. ఈ దేహాన్ని మనకు దేవుడే తానే స్వయంగా సిద్ధపరిచారు. అండ్ as a guarantee he has given us his Holy Spirit. మన గ్యారంటీగా ఏమి ఇచ్చారు? పరిశుద్ధాత్మను మనకి ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? ఈ బట్టి దేహాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే మనకి గ్యారంటీ, మనకు రుజువు, మన గ్యారంటీ. ఇప్పుడు ఈ రోజుల్లో గ్యారంటీలు చూస్తే నేను గ్యారంటీలు అసలు నమ్మను. ముఖ్యంగా వ్యాపారస్తులు ఇచ్చే గ్యారంటీలు అసలు నమ్మను. మన లైట్లు అన్నీ కొన్నాం, ఒక షాప్లో కొన్నాం. మన షాప్కి వెళ్ళాను నేను, అంతకుముందు వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అన్నాను, ఇంకేది దేనికి గ్యారంటీ ఇస్తున్నాడు? మన ఇచ్చిన లైట్లు లాంటి గ్యారంటీ అనా అన్నాను. ఆ లైట్లు ఇచ్చి అన్నాడు, ఏ లైట్ పోతా లైట్కి లైట్ ఇచ్చేస్తాం అన్నాడు. ఏది? మొత్తం అన్నీ మనం కొత్త కొనుక్కున్నాం. మనం గ్యారంటీ లేని లైట్లు కొన్నాం, పని చేస్తున్నాయి. గ్యారంటీ కొన్న లైట్లు వారం 2 వారాల్లో టప్ 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 పేలిపోయాయి. గ్యారంటీ ఉంది కదా, మనం లైట్కి లైట్ మనకి ఇచ్చేస్తాం. మంచి పెద్ద కంపెనీ కూడా అన్నది. ఆ కంపెనీ పేరుకు తగినట్టు కూడా వారు చేయలేని పరిస్థితి. కానీ ఈ లోకంలో కంపెనీలు, వ్యాపారవేత్తలు వారు గ్యారెంటీలు ఎంతవరకు అంటే ఆ షాపు నుంచి మనం బయటకు తెచ్చినంత వరకే, వాడు డబ్బు కట్టేసినంత వరకే. కట్టేసిన తర్వాత వాళ్ళకి మనకు సంబంధమే లేదు. ఇంతకుముందు అయితే షాపులో కొంటే షాప్కి అయితే రిపేర్ చేసినప్పుడు అలా కాదు. మన సర్వీస్ సెంటర్ వేరు, వాడు వేరు, వాడికి మనకి సంబంధం లేదు. వాడికి వాడికి ఎవరికి సంబంధం లేని పరిస్థితి. కానీ క్రీస్తు మనకి గ్యారంటీ, దేవుడు మనకి గ్యారంటీ. ఈ లోకంలో మిగతా వారన్నీ గ్యారంటీలు పోవచ్చును, కానీ ఆయన ఇచ్చే గ్యారంటీ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి మనలో నివాసం ఉండి మనల్ని నడిపిస్తూ, దేవుని ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ మరల ఈ మాట వస్తూ ఉంది, దేవుని ఆత్మచేత నడిపించబడుతారు వారందరూ దేవుని పిల్లలయ్యుందరు. దేవుని బిడ్డలు, దేవుని కుమారు, దేవుని ఆత్మ మనలో కలిగిన వారం. మనం నడిపిస్తున్నది, మనం నియంత్రిస్తున్నారుగా దేవుని యొక్క ఆత్మ. అది గ్యారంటీగా మనకి ఇచ్చేది. కనుక ఈ నడిపింపు మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే మన గ్యారంటీ ఏదనగా ఆ దేహాన్ని మనము పొందుకుంటాం. అయితే మనం నడిపించే దేవుని ఆత్మ కాదు. దేవుని యొక్క ఆత్మస్వరం మనకు వినబడదు, మనకు తెలియదు. మన సొంత జ్ఞానము, సొంత ఆలోచన, లోక విధానము, లోకాలోచన ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నామా? ఆ దేహం మన గ్యారంటీ కాదు. ఏ గ్యారంటీ ఇష్టపడతారు? ఈ లోకానుసారమైన విధానమా, లేకపోతే దైవిక విధానమా? ఆ కారణం చేత పౌలు అంటాడు, మనము జాగ్రత్తగా జీవించవలసిన అవసరత ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఇందా చదివాం, 2 చివరి భాగం 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచున్నాను, ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించిన. పై వచనాలు అంటాడు, దేహమందు మూలుగుతున్నామని అంటే ఈ దేహంలో జీవించడం ఇష్టం లేక కాదు, ఆ పొందబోయే ఆ దేహాన్ని గురించిన వాంఛతో అందులోనికి వెళ్ళాలి. అది బలమైన దేహం. ఇప్పుడు ఈ దేహము ఉన్న పరిస్థితిగా అంతకంతకు క్షీణిస్తూ ఉంది. సంవత్సరాల వయస్సు పెరుగుతున్న కొలది క్షీణతకు లోనవుతున్న దేహం. అయితే దేహాన్ని విడిచిపెడితే ఆ దేహంలో వెళ్ళినప్పుడు క్షీణత లేని దేహం, అది మహిమ, ఘనమైన మహిమ కలిగిన, అంతకంతకు మహిమ వృద్ధి చెందే మహిమ కలిగిన ఆ దేహము కొరకైన ఆశ, అపేక్ష అపోస్తలుడైన పౌల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రక్షించబడిన మన అందరిలో కూడా ఆ ఆశ మన ఉండాలి. ఆ ఆశ లేదు, ఇంక ఈ లోకంలో జీవితాన్ని గురించే, ఇక్కడ ఆరోగ్యాన్ని గురించే, ఇక్కడ బలాన్ని గురించే మనం తాపత్రయపడుతూ ఉన్నామంటే మనకు అసలు చూపు లేదనమాట. మన దృష్టి లోపించింది. ఇహలోకాన్నే మనం చూస్తూ ఉన్నాం కదా తప్ప నిత్యత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకోవట్లేదేమో గమనించాను. కనుక నేను అంటున్నాడు 5వ అధ్యాయం 8-10 వచనాలు, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభునందు నివసించుటకు ఇష్టపడుచున్నాం. ప్రభునందు నివసించడానికి ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. కావున దేహమందున్నాను, దేహం విడిచినను, ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను. ఇది ముఖ్యమైన కోరిక. మన ఆశ ఏమిటి? బోల్డ్ ఆశలు. వాక్యాన్ని తీసుకొని మనం నచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉంటాం. నీకు అసాధ్యమే లేదంటే మనకేదో దృష్టి ఉంటే దాంట్లో పెట్టుకుంటూ ఉంటాం. ఈ ముఖ్యంగా అవన్నీ కూడా ఇహలోకానికి సంబంధించినవే. రాబోయే 20, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలకి పరిమితమైన ఆశల ఆలోచనలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మన కోరిక ఏదై ఉండాలనగా, నేను ఏది చేసినా దేవునికి ఇష్టమైనది నేను చేయాలి. నాకు ఇష్టమైనది కాదు.
మనకిష్టమైనది మనం చేసుకుంటామంటే సైతానిక బోధకు మనం లోనవుతున్నాం. సైతాను చాలాసార్లు చెప్పాను మాట, సైతాను మనకు బోధించేదిగా నాకు నచ్చినట్టుగా చెయ్యి అని చెప్పడు. కానీ సైతాన్ చెప్పేది ఏదనగా దేవుడు అంతే, దేవుడు అలాగే అంటాడు. ఆయనకి ఎప్పుడు ఆయన నచ్చినట్టుగానే ఉండాలట, ఆయన చెప్పిందే చేయాలట, ఆయన వద్దన్నది మానేయాలట. అన్ని గీతలు గిర్రు అంత గడులు, ఏది స్వతంత్రంగా చేయడానికి అవ్వదు దేవునితో. అయితే నేను నీకు చెప్పే బోధ ఎదురుగా నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చిందా చెయ్యి, ఇష్టపడ్డావా తిను, బాగుందా అనుభవించు. అది మనందరికీ ఇష్టమైన బోధ, బాగుంటుంది, మనసు నచ్చింది మనం చేసుకుంటాం. కొంతమంది సేవకులు సంఘాలు కూడా పాస్టర్లు ఎవ్వరు కూడా కనీసం ఒక్క మాట కూడా గద్దించరు, ఖండించరు, బుద్ధి చెప్పరు. ఎందుకంటే దాని కారణాలు బోళ్ళు ఉన్నాయి. కానీ అది బాగుంటుంది. ఎవరు ఏం చేస్తే ఎవరు ఏమి అనని ఆ పరిస్థితిలో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన జీవితాలు ముఖ్యమైన లక్ష్యం ఏదై ఉండాలనగా ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. Our goal is to please him. మన గురి ఆయన మెప్పించడం, ఆయనకి సంతోషం కలగాలి. మనం చేస్తున్న కార్యం, మనం తీసుకున్న నిర్ణయం, మనం మాట్లాడుతున్న మాట ఆయనకి సంతృప్తి సంతోషాన్ని కలిగిస్తుందా? ఇంకంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలను. ఈ దేహములో ఉంటుండగా, ఈ మట్టి గుడారంలో ఉంటుండగా, ఈ మట్టి కొండలో మనం ఉంటుండగా, ఈ కొండ పగలక ముందు, ఈ గుడారం ఎత్తివేయబడక మునుపు మనం చూడవలసిన కార్యం ఏదనగా ఈ దేహమందు మనం ఉంటుండగా మనం చేసిన కార్యాలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని ఎదుట మన లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత మార్చుకోవడానికి వీలు పడదు. ఈ కొండ దాటి కొండ పగిలి పైకి వచ్చిన తర్వాత, ఈ గుడారం నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత, ఈ దేహాన్ని విడిచిన తర్వాత మనకి మారు మనసు కానీ, రక్షణ కానీ, పశ్చాత్తాపం కానీ మరి దేనికి అవకాశం లేదని మనవి చేస్తూ ఉన్నాను. మనం చనిపోయిన తర్వాత మన బంధువులు, మన కుటుంబస్తులు మన కొరకు ఉపవాసాలు ప్రార్థన చేసిన, మన పేరట మందిరాలు, చర్చిలు, సంస్థలు కట్టినా అది మనకి ఏమీ వర్తించదు. మనల్ని నరకము నుండి పరలోకానికి మన ప్రియులు, మన బిడ్డలు, మన కుటుంబస్తులు చేసిన ఆ దాన ధర్మాలు మన ఎక్కడికి నెట్టవు. దాన్ని మనం గమనించాలి. ఈ దేహం అందు ఉంటుండ కానీ, ఈ మట్టి గుడారం ఉంటుండ కానీ, మట్టి కొండలో దేవుడి మహిమైశ్వర్యాన్ని, గొప్ప సంపదను మనలో ఉంచాడు. అది సంపదను మరి ఏం చేస్తున్నాం, ఎలా వినియోగిస్తున్నాం అనేది ముఖ్యమని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, అవన్నీ మిగతా మీరు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ పౌలు ఇంకొక సాదృశ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము దేవుని మందిరం అయి ఉన్నాము, మట్టి గుడారము. తర్వాత అంతకుముందు మట్టి కుండ అన్నాడు. తర్వాత ఇప్పుడు అంటున్నాడు దేవుని యొక్క మందిరం, మన దేవుని మందిరం. ఆ తర్వాత మిగతా వారు విగ్రహాలు. మన దేవుని మందిరం అయితే దేవుని ఎరగని వారు విగ్రహాలతో సమానంగా చెబుతూ ఈయన అంటున్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. క్రైస్తవ పిలుపు ఏదనగా ప్రత్యేకింపబడిన వారము, ఎక్లీషియా, బయటకు పిలువబడిన వారము, అంతే తప్ప అందరిలో మిళితమైపోయి కలిసిపోయి ఉండి కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేయలేదు. ఈయన అన్నాడు, పౌలు మరోసారి జ్ఞాపం చేస్తూ, ఈ స్వార్థ వలన, క్రీస్తు యొక్క పిలుపు వలన, క్రీస్తు యొక్క రక్షణ వలన జరిగింది ఏదనగా అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? ఈ రోజులో నీతి దుర్నీతి కలిసి సాంగత్యం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకు చీకటి సంబంధం, వెలుగుంటే చీకటి ఉండదు.
అది గమనించాలి. కానీ ఈ రోజుల్లో వెలుగు చీకటి కలిపి మనం ఒకే చోట ఉంచగలుగుతూ ఉన్నాం. ఇంకా క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? క్రీస్తుకు బయలుతో సంబంధం లేదు. కానీ క్రీస్తుని బెలియాలు మనం కలిపేస్తూ ఉన్నాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇక 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంటాడు, ఇక దేహముతో పాపము చేస్తే, వ్యభిచారము చేస్తే దేహం అంతరికి దేవుని వ్యభిచారం పాడు చేసినట్టుగా, దేవుని మందిరాన్ని పాడు చేసినట్టుగా ఉన్న భావన మనకు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది వివాహాల గురించి మాత్రమే కాదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో, తర్వాత 2 కొరింథీ పత్రికలో కూడా రాస్తున్న విషయం ఏదనగా, విశ్వాసి అయిన వాడు అత్యంత, ఈ లోకంలో చెప్పాలంటే అత్యంత సన్నిహితమైన సంబంధం ఏది అనగా వివాహం. దానికి మించిన సంబంధం మరొకటి లేదు. కానీ ఈ వివాహాలు చేసుకునేటప్పుడు మనం కానీ లేకపోతే మన బిడ్డలు కానీ మన వివాహాలు చేస్తున్న మనం తప్పనిసరిగా చూడవలసింది ఎదురుగా, వారు కూడా దేవుని యొక్క మందిరమా కాదా? వారు దేవుని బిడ్డలా కాదా? వారు రక్షించబడ్డారా లేదా? దేవుడు వారి గుడారములో లేదా ఆ కొండలో మరి మన బిడ్డ కొరకు వెతుకుతున్న ఆ కొండలో క్రీస్తు ఉన్నాడా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నాడా? దేవుని యొక్క సువార్త ఆ కొండలో ఉందా? ఆ గుడారములు రక్షించబడిన వ్యక్తులు జీవిస్తూ ఉన్నారా? లేకపోతే విగ్రహారాధకులు, బయలుదేవత సంబంధం ఉన్నవారు, అలాగే చీకట్లో ఉన్నవారు. ఒకప్పుడు ఎఫెసు పత్రికలో రాస్తాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచాడు. వాని గుణాతిశయం మనం ఏం చేయాలి? ప్రచురపరచ నిమిత్తమే ఈ కొండలో ఉన్న దేవుని యొక్క సువార్తను మనం ప్రచురం చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మన కొండకి ఇంకో కొండ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కొండ మన కొండ లాంటిదా కాదా? మన కొండలో ఉన్నవి ఆ కొండలో ఉన్నాయా లేదా మనం చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ అవి పట్టించుకోకుండా, ఏ కొండ అయితే ఏమిటి, కొండే కదా అని బయట కొండను చూచి, బయట రంగును చూచి, బయట ఆకారాన్ని చూచి, బయట ఉన్న సంపదను చూచి లోపల సంపదను పట్టించుకోకుండా మనం చేసుకుంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. అది మన బిడ్డలను నిత్య నరకానికి, నాశనానికి మన చేతులారా మనం పంపిస్తున్నట్టే. ఆ మహిమ దేహం, మహిమ కలిగిన గొప్ప దేహం, క్రీస్తు మనకు సిద్ధపరిచిన ఆ దేహం మన బిడ్డలకు ఒకవేళ మనకు కూడా కోల్పోయే ప్రమాదం ఉందేమో. జాగ్రత్త. దేవుని యొక్క మందిరమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇక్కడ పౌలు చేస్తున్న మాదిరిగా అది అపీల్ ఫర్ సెపరేషన్. వేరవ్వండి, సెపరేట్ అవ్వండి. సాధారణంగా మనం చూస్తే ఇట్ ఈస్ నేచర్ దట్ డిటర్మిన్స్ అసోసియేషన్. మనం ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నామని అంటే స్వభావం, నేచర్ అది నిర్ణయిస్తుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే ఏకలు కలిగిన పక్షులన్నీ కూడా ఒకే దగ్గరికి చేరతాయి. ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. నేచర్, స్వభావం దట్ డిటర్మిన్స్ అసోసియేషన్. ఉదాహరణకి ఇస్తాను. బికాజ్ అ పిగ్ హ్యాస్ అ పిగ్ నేచర్. పందికి ఉన్న స్వభావం ఏమిటి? కుక్క స్వభావం ఉంటుందా? పందికి సింహ స్వభావం ఉండదు. పందికి పంది స్వభావమే. బికాజ్ అ పిగ్ హ్యాస్ అ పిగ్ నేచర్, ఇట్ అసోసియేట్స్ విత్ అదర్ పిగ్స్ ఇన్ ద మడ్ హోల్. బురద గుంటలో మిగతా పందులతో అది చేరిపోదు సులువుగా. ఎందుకు? దాని లోపల స్వభావం ఏమిటి? పంది. ఈ పంది కాబట్టి బురద గుంటలో దొర్లాడుతున్న పందులు చూసి అతను శుభ్రంగా కడగబడింది. దీనివల్ల ముక్కుకు కమ్మి పెట్టారు, ఒక గుడ్డ కప్పారు, ఇవన్నీ చేశారు, చాలా సుందరంగా ఉంది. కానీ ఈ పంది ఒక నైజం ఆ పందుల్లో ఉంది. బురద గుంటలో ఉన్న పందులో ఒకే నైజం ఉంది కాబట్టి వెంట బురద గుంట దూకి అందులోనే ఆనందిస్తూ ఉంటుంది. ఈ కమ్మ ఉన్నామండి, ఏమున్నామండి, దానికి అనవసరం. బికాజ్ షీప్ హ్యాస్ అ షీప్ నేచర్. గొర్రె యొక్క స్వభావం ఉంది కాబట్టి ఇట్ మంచెస్ గ్రాస్ విత్ ద ఫ్లాక్ ఇన్ ద పాస్చర్. మైదానములో మిగతా గొర్రెలతో పాటు గొర్రె స్వభావం కలిగింది కాబట్టి మైదానంలో మిగతా గొర్రెలతో పచ్చిక మేస్తుంది. మన గొర్రె పందా? బైబిల్ ఉన్నాయి. ఆ నక్కతో చెప్పంటాడు. ఎవడో నక్క? హేరోదు. మన కొంతమంది నక్కలు ఉన్నారు, కొంతమంది కుక్కలు ఉన్నారు, రకరకాల జంతు స్వభావాలు కలిగిన వారమై ఉన్నాం. మనం పంది స్వభావం కలిగి ఉన్నామా? 2 పేతురు పత్రికలో పేతురు అంటాడు. 2 పేతురు పత్రికలో పౌలు అంటాడా? పేతురు అంటాడు. పేతురు అంటాడు, పౌలు పత్రికలో పౌలు అంటాడు. ఏమంటాడు? క్రీస్తుకు నైజం మనలో ఉంది. రక్షించబడిన మనలో క్రీస్తుకు నైజం మనలో ఉంది. కానీ ఆ నైజం మనలో ఉన్నప్పుడు మరి ఎవరితో సహవాసం చేస్తాం?
క్రీస్తు నైజం కలవారితోనే మనం సహవాసం చేస్తాం. కానీ క్రీస్తు నైజం కలవారితో, దేవుని యొక్క మందతో, దేవుని యొక్క సంఘముతో, సంఘము లోపల ఉన్నవారితో మన సంబంధాలు లేకుండా ఇతరులతో, బయటి వారితో మన సంబంధాలు అధికంగా ఉన్నట్లయితే మన నైజం బయటపడతా ఉంది. అది అనుకుంటాం మన నైజం మనకి మన దాన్ని కప్పేసుకుంటాం, కానీ లోకానికి అందరికీ ఆ నైజం కనబడుతుంది. పంది బొంతలో దొరలడం అనేది ఆ పందికి ఏమి అనిపించబోచ్చు, కానీ మనకు అందరికీ కనబడుతుంది పంది దొరలడం. కానీ జాగ్రత్త. అయితే ఈ మాటలు వివాహాల గురించి వ్యక్తిగతంగా మాత్రమే కాక, అది వర్తిస్తూ వ్యక్తిగతంగా వివాహాలు తప్పనిసరిగా మీరు చూసుకోవాలి. అది మాత్రమే కాకుండా సంఘముగా, క్రీస్తు నివసించే సంఘం, ఇతరులకు నానాలు చేరిన ఆ మందిరంలో ఆయన సంఘం, ఆయన రక్తము చేత కొనబడిన ఈ సంఘం, క్రీస్తుకి దేహం, మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? మనము when we try to walk with the world and with the Lord at the same time, మనం చాలా తెలివైన వారం అండి. ఈ లోక రాజకీయం అంతా కూడా గోడ మీద పిల్లి, ఎవరికి చెందకుండా ఎటైతే అటు, ఎటు గాలి ఉంటే అటు, లేదా ఎటు బలం ఉంటే అటు మాట్లాడే పరిస్థితిలోనికి సిద్ధపడతారు లోకం అంతా. మనము కూడా అలాగే చేస్తూ ఉన్నాం. మనము దేవునితో నడుస్తూ అలాగే లోకముతో కూడా నడవాలి, రెండిట్లో నడవాలి. ఒక కాలు దేవునితో, ఒక కాలు లోకములో పెట్టి నడవాలి అని అనుకుంటే జరిగేది ఏదనగా లోకానికి ఇష్టమేది. లోకం దానికి అభ్యంతరం చెప్పదు, మనం మెచ్చుకుంటుంది, ఇంకా మనకు సన్మానం చేస్తుంది కూడాను. కానీ దేవునికి అది ఇష్టం ఉండదు. దేవుడు దాన్ని తొలగిస్తాడు. వి బ్రేక్ స్పిరిచువల్ ఫెలోషిప్ అండ్ క్రియేట్ డిస్కార్డ్ అండ్ డివిజన్. మనము ఆత్మీయ సంబంధాన్ని మనం కోల్పోతాము, సహవాసాన్ని కోల్పోతాం. ఈ మధ్యకాలంలో డైలీ బైబిల్ రీడింగ్లో అసలు దాని గురించి ప్రసంగించాలనుకున్నాను. వచ్చేవారు మాట్లాడతానేమో. ఇశ్రాయేల్ రాజుల చరిత్ర ఒకరి తర్వాత ఒకరు, సొలొమోను తర్వాత రెహబాం మొదలుకొని, అక్కడేమో జెరోబాం మొదలుకొని, ఇశ్రాయేలు తర్వాత యూదా, ఆ రాజులందరి చరిత్రలు చూస్తే కొంతమంది దావీదులా ప్రవర్తించేవారు, కొంతమంది ఇంకొకరిలా ప్రవర్తిస్తూ వాళ్ళు నాకు కనబడింది ఎదురుగా. కొంతమంది ఇటు దేవుని ఎడల భయము, అలాగే దెయ్యాల ఎడల భయం కూడా రెండూ కలిగి ఉన్నారట. విగ్రహాల ఎడల భయం ఉండేది, దేవుని ఎడల భయం. సొలొమోను నుంచి మొదలైంది. అన్య దేవతా విగ్రహాలు తీసుకుని వచ్చే మందిరాలు కట్టి, యెహోవాకు మందిరం, బయలుకు ఒక మందిరం, ఇంకా రకరకాల స్తంభాలు, అషేరాకు మందిరం, అషేరాకు స్తంభం, అక్కడ బలుడు, ఇక్కడ బలుడు. ఇంకా ఆ రాజును మెప్పించడం కోసం దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ మార్చివేసి, ఆ రాజు అన్యరాజు అశ్షూరు రాజు ఎలా చేస్తున్నాడో అలాంటి నమూనాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి దేవుని యొక్క సేవకుల చేత ఆ నమూనాన్ని చేయించిన రాజులు కొంతమంది ఉన్నారు. వారు దేవుడు దెయ్యం రెండూ కావాలి. ఈ రోజున క్రైస్తవులు కూడా అదే, దేవుడు దెయ్యం రెండూ కావాలి. ఆదివారం దేవుడు కావాలి, ఏదైనా తలనొప్పి వస్తే, ఏదైనా చలంగా వస్తే, ఏదైనా కష్టం వస్తే మంత్రగాడ కావాలి. ఆదివారం క్రైస్తవులం, మిగతా రోజులు క్రైస్తవ గుడిలో పెళ్లి కావాలి, డేట్ మాత్రం పూజారి నిర్ణయించాలి, పంచాంగం చెప్పాలి మనకి, ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు, నక్షత్రాలు అవన్నీ కూడా మనకు చెప్పాలి. అది కావాలి, ఇది కావాలి, ముహూర్తం కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి. దయచేసి జాగ్రత్త అని మనవి చేస్తూ ఉన్నాను. The very nature of Christ demands that we be separated from that which is holy. దేవుని యొక్క నైజం, క్రీస్తు యొక్క నైజం ఏదనగా ఆయనకి చెందిన వారమైన మనం, ప్రత్యేకించబడిన వారమై పరిశుద్ధతతోనే మనం ఉండాలి. పరిశుద్ధతను అంటగట్టుకొని మనం ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారమై మనం ఉండాలి. పరిశుద్ధత నుండి ఇంకా అధిక పరిశుద్ధతకు మనం ఎదిగిన వారమై ఉండవలసిన అవసరత ఉంది. ఒక రక్షించబడిన విశ్వాసి అన్యుల్ని వివాహం చేసుకుంటే, అన్యురాల్ని వివాహం చేసుకుంటే, ఇట్ సెట్స్ అప్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అసాధ్యమైన పరిస్థితి అక్కడ కలుగుతూ ఉంది. బాధాకరమైన కొంతమంది వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు దాన్ని వద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఈ సంబంధం వద్దని ఖచ్చితంగా చెప్పాడు. వద్దని తెలుసుండి పాపం చేస్తే మళ్ళీ దాన్ని క్షమించమని వాళ్ళకి పశ్చాత్తాపం లేకుండా మనకే వాళ్ళు నువ్వే పశ్చాత్తాపడి నువ్వే క్షమించుకో, అంత పని మనకి ఎందుకు, అంత బాధ దేనికి నాకు అర్థం కాలేదు. అది జరగనప్పుడు అది ఇంకా మన చేతిలో ఉంటుండగానే దాన్ని సరిచేయడం మానివేసి అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, ఎందుకంటే దేవుడు కరుణామయుడు కదా, ఆయన దయామయుడు. మరి ఏమి చేసేసిన పని ప్రభా క్షమించు అంటే పోతుంది అంతా. చాలా తప్పుడు సిద్ధాంతం అండి ఇది, చాలా తప్పుడు బోధ అది.
దాన్ని నమ్ముకొని దయచేసి మీరు తప్పుడు సంబంధాలను వెలిపే తల దేవుని క్షమాపణ అడుగుదాములే సరిపోద్ది అనుకుంటే మీకంటే బుద్ధిహీనులు మీరు మరొకరు లేరు. బుద్ధి జ్ఞానముల సంపద మీకు లేదు. ఆ సంపద లేక మీ సొంత బుద్ధి సొంత జ్ఞానాన్ని అనుసరించి ఇలాగ ఆలోచిస్తున్నారేమో. అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ద సేమ్ అప్లైస్ టు బిజినెస్ పార్ట్నర్షిప్ అండ్ రిలీజియస్ ఆర్ పొలిటికల్ ఫెలోషిప్స్. వ్యాపార సంబంధమైన విషయాలు అన్నిటితో, అలాగే రాజకీయపరమైన, కుటుంబపరమైన, మతపరమైన, రాజకీయపరమైన విషయాలు ఏమి చేసినా దేవుడు కోరుతున్నది ప్రత్యేకించి రమ్మని. ఆఖరిగా 2 కొరింథీ 7 మొదలు వచ్చిన ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి. ఏమిటా వాగ్దానములు? ఈ దేహాన్ని వదిలి మహిమ దేహంలో నిత్యత్వం ఉండే స్థితి. ఈ మట్టి దేహము కొంతకాలం ఉంటుంది, కానీ నిత్యత్వం క్రీస్తుని కలిగి ఉంటాం. క్రీస్తుకు పోలికలో మనం ఎన్నో విషయాలు సువార్తలు ఉన్నవి, అవన్నీ మనం పొందుకుని ఈ వాగ్దానాలు మనకు ఉన్నవి. కాబట్టి దేవుని భయముతో, చూడండి ఇది, దేవుని భయముతో, అవుట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. శరీరములకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకునవలసిన వారమై ఉన్నాం. గాడ్ రిక్వైర్స్ అ హోలీ జార్. దేవునికి అవసరమైనది పరిశుద్ధమైన పాత్ర, పరిశుద్ధమైన కుండ, పరిశుద్ధమైన గుడారం, పరిశుద్ధమైన మందిరం. పరిశుద్ధతగా కోరుతూ ఉన్నాడు. ఎందువల్లంటే బికాస్ వీ ఫియర్ గాడ్. దేవునికి భయపడి ఈ కార్యం. బికాస్ వీ హ్యావ్ దీస్ ప్రామిసెస్, డియర్ ఫ్రెండ్స్, లెట్ us cleanse ourselves from everything that can defile our body or spirit. Let us work toward complete holiness because we fear God. ఇదంతా దేనికి కారణం అనగా దేవునికి భయపడుతున్నాం కాబట్టి. దేవునికి సంగమా, మనలో ఏముంది? అది ఈరోజు ఈ ప్రసంగం చేయడానికి నాకు మూల కారణాన్ని ప్రేరేపించింది. ఈ వారం అంతా కూడా దేవుడు అనేక విషయాల గురించి మాట్లాడాలని సిద్ధపడుతూ ఉన్నాను. అయితే మన దినమందు యాస్పరి సెమినరీలో ఉన్న ప్రొఫెసర్ ఒక ఫేస్బుక్లో ఆయన ఈ మాట పెట్టారు. జార్జ్ మెక్డానల్డ్ అని ఆయన డైరీ ఆఫ్ ఎన్ ఓల్డ్ సోల్ అనే పుస్తకంలో నుండి 15-16 అనే ఆ 2 పద్యాలు ఇక్కడ పెట్టాడు ఆయన. అందులో నన్ను బాగా ఆకర్షించింది ఈ 2 పద్యాలు కూడా. అందులో ఏదనగా టూ ఈగర్, మొత్తం అంతా తర్జమా చేయను కానీ చదువుతాను, కొత్త భాగం తర్జమా చేస్తాను. Too eager I must not be to understand how should the work the master goes about with the vague sketch my compasses have planned. నేను అర్థం చేసుకోవడానికి అంత ఆతురత పడుతున్నాను. నా కంపస్లు లేదా నేను నిర్ణయించుకునే విధానం కాకుండా నా యజమాని చేస్తున్నదాన్ని నాకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ రాస్తున్నాడు. ఐ ఆమ్ హిస్ హౌస్. నేను ఆయన ఇల్లు. ఫర్ హిమ్ టు గో ఇన్ అండ్ అవుట్. ఇల్లు దేని కొరకు అనగా ఆయన లోపలికి వచ్చి బయటికి వెళ్ళడానికి. అనగా ఆయన ఇల్లుగా ఆయన వచ్చినప్పుడు వస్తాడు, పని నుండి బయటికి వెళ్తాడు, పని అయిపోయి మళ్ళీ నాలోనికి ఆయన వస్తాడు. ఎప్పుడైనా సరే రావచ్చు. ఆయన ఇల్లు. ఐఎమ్ హిస్ హౌస్. నేను ఆయన ఇల్లు. ఫర్ హిమ్ టు గో ఇన్ అండ్ కమ్ అవుట్, గో ఇన్ అండ్ అవుట్. హీ బిల్డ్స్ మీ నౌ అండ్ ఇఫ్ ఐ కెనాట్ సీ అట్ ఎనీ టైమ్ వాట్ ఈస్ డూయింగ్ విత్ మీ, ఇట్ ఈస్ దట్ హీ మేక్స్ ద హౌస్ ఫర్ మీ టూ గ్రాండ్. ఆయన నన్ను కడుతూ ఉన్నాడు. ఈ మట్టి కూడా ఆయన మట్టి కొండను ఆయన చేతులతో ఆయన నిర్మించాడు. ఇది కడుతూ ఉన్నాడు. అయితే నా కంటికి కనబడకపోయినప్పటికీ ఏ సమయంలో చూసినా ఆయన నాతో పని చేస్తూ ఉన్నాడు. నన్ను శ్రేష్టమైన కొండగా, శ్రేష్టమైన ఇల్లుగా, ఇంకా చెప్పాలంటే మహిమాయుక్తమైన ఆ దేహము కలిగిన సంతరించుకోగలిగిన శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నన్ను చేస్తూ ఉన్నాడు. హీ బిల్డ్స్ మీ నౌ అండ్ ఇఫ్ ఐ కెనాట్ సీ అట్ ఎనీ టైమ్ వాట్ ఈస్ డూయింగ్ విత్ మీ, ఇట్ ఈస్ దట్ హీ మేక్స్ ద హౌస్ ఫర్ మీ టూ గ్రాండ్. చాలా శ్రేష్టంగా గొప్పగా నన్ను కడుతూ ఉన్నాడు. తర్వాత 16వ పద్యం అంటున్నాడు, ద హౌస్ ఇస్ నాట్ ఫర్ మీ. ఈ ఇల్లు నా కోసం కాదు. మనలో చాలామంది పొరపాటు అది. మన ఇల్లు మనదే అనుకుంటాం, ఈ శరీరం నాదే అనుకుంటాం, నా ఇష్టం, నేను తాగితే మీకేమిటండి, నేను తింటే మీకేం పోయింది, నాకేం పోలేదు, దేవునికి పోతుంది. ఇది దేవునికి చెందినవాడు, నీవు నీ సొత్తు కాదు. ద హౌస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఇది ఆయన కొరకు. హిజ్ రాయల్ థాట్స్ రిక్వైర్ మెనీ అ స్టేర్. ఆయనకు రాజ్య సంబంధమైన ఆలోచనలు చూసినప్పుడు ఎన్నో అంతస్తులు కావాలి. మెనీ ఎ టవర్, ఎంతో విస్తారమైన గోపురం కావాలి. మెనీ అన్ అవుట్లుక్ ఫేర్, ఎంతో సుందరత కావాలి. ఆఫ్ విచ్ ఐ హ్యావ్ నో థాట్ అండ్ నీడ్ నో కేర్. అది నాకు ఆలోచించలేను, అది నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వేర్ ఐ ఎమ్ మోస్ట్ పర్ప్లెక్స్, ఇట్ మే బి దేర్ thou makest a secret chamber holy dim where thou will come to help my deepest prayer. నా కొరకు దేవుడు ఒక రహస్య ఛాంబర్ నా లోపల ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నాకు అవసరం కలిగినప్పుడు నేను అందులోనికి వెళ్తాను. ఈ కొండ నేను అందులోనికి వెళ్ళిపోయి అక్కడ నా పరిశుద్ధులైన దేవుణ్ణి కలుసుకొని నా యొక్క అత్యంత లోతైన ప్రార్థనకు జవాబును నేను అక్కడ పొందుకుంటాను. ఈ అనుభవం మనందరి అనుభవం కావాలని ఆశిస్తున్నాను.
అవుతుందా? ఈ ఇల్లు నాది కాదు, దేవునిది, క్రీస్తుది. క్రీస్తు తన రక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు. ఈ మట్టి దేహాల్లో తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఈ మహిమైశ్వర్యమును మనం ఇతరులకు చాటించి చూపించి ఈ లోకమంతటిని ప్రభువుకు సంపాదించే గొప్ప పనిని మనకు అప్పగించి అనేక మందిని దేవునికి బిడ్డలుగా చేసే పని మనది. ఆ పనిలో మనం నిమగ్నమై ఉండాలి. సంఘం పెరగాలి, సంఘం వృద్ధి చెందాలి, 100 నుంచి 1000 సంఖ్య వెళ్ళాలంటే ఊరికి మన సంఖ్య పెంచుకోవడం కోసం కాదు. పాలకుడు రక్షించబడాలి, ప్రతి వీధి రక్షించబడాలి, మన గ్రామాలు రక్షించబడాలి, మన కుటుంబాలు రక్షించబడాలి, మన పనిచేస్తున్న స్థలాల్లో మన తోటి వారందరూ కూడా రక్షించబడాలి. మనలో అయిన వెలుగును వారిని చూడనిద్దాం. కానీ మనం చేస్తున్న పని మనం వారితో మిళితం అయిపోతున్నాం. వారికి మనకి తేడా లేదు, వారికి మనకి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా వారు ఏది చేస్తే అందులోనే మనం ఇంకా వారికంటే ఆరితేరిపోతూ ఉన్నాం. జాగ్రత్త దేవునికి సంగమా. ఒకానొక దినమందు ఈ దేహం అందు ఉంటుండగా మనం చేస్తున్న ప్రతి కార్యానికి దేవుని ఎదురు మనం నిలబడవలసి ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? ఆలోచిద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత అనుకోవచ్చు, ఎక్కడ ఈ లోకంలో అయితే కోర్టులో కానీ ఎక్కడైనా మనం ఏదైనా చెప్పుకోవచ్చు, వాదించవచ్చు, మన వితండ వాదన వినిపించవచ్చు. కానీ దేవుని ముందు వెళ్ళిన తర్వాత ఏమి వాదించలేం. కారణం ఏదనగా ఆయనకి అంతా తెలుసు, లోపల బయట అంతా తెలుసు. ఆయన ఎదురు మన వాదన వినిపించలేం. జాగ్రత్త. కనుక మనం ఆయన ఎదురు వెళ్ళే సమయాన్ని సిగ్గుపడనక్కర్లేని ముఖంతో ఈ గుడారం నుండి ఆ గుడారంలో వెళ్ళిపోయే వారంగా, ఈ కొండ పగలగానే నిత్య నివాసంలో చేరిన వారంగా, క్రీస్తు ఉండే వారంగా ఉండుట కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ప్రభు ఈ సందేశం మనందరి వెనుకల్లో ఆశీర్వదించిన గాక. ప్రభు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీ స్తోత్రం. ఈ వాక్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి హృదయవంతుని మీరు ఫలింప చేయండి ప్రభు. అనేక మంది రక్షించబడగట్టుకు సహాయం దయచేయండి. రక్షించబడిన వారు తండ్రి రక్షణలో కొనసాగటకు సహాయం దయచేయండి తండ్రి. రక్షణను చులకనగానే ఇచ్చిన ఆయన మా సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, కోరికలు అనుసరించి నీ యొక్క ప్రేమను, నీ యొక్క దయను చులకనగా ఇచ్చి నీ అట్లా భయం లేకుండా ప్రవర్తిస్తున్న మమ్మల్ని దయచేసి మన్నించండి. జ్ఞాన హృదయం మాకు దయచేయండి. నీ బుద్ధి జ్ఞానములకు సర్వసంపద మాకు అనుగ్రహించండి. మీ యందు దాచించిన నిధిని మాకు అనుగ్రహించండి. మీరు మా కొరకే దాచించిన సకలమైన జ్ఞాన విజ్ఞాన బోధనలు తండ్రి, ఆలోచన జ్ఞానం మీరు మా దయచేసి మా కొరకు ఏం దాచి ఉంచారు, నిత్యతలు మా కొరకు ఏమున్నావో వాటి గురించి అవగాహన కలిగిన వారమై ఈ భూ సంబంధమైన వాటి నుండి తండ్రి మా దృష్టి పరసంబంధమైన వాటికి మలిచిన వారమై ప్రభు నిశ్చితానుసరించి జీవించగల జ్ఞానం దయచేయండి. ఈ మట్టి గుడారంలో నీ మహిమైశ్వర్యం ఉంచావు తండ్రి. ఈ మట్టి కుడ్డలలో ప్రభు నాయన నిన్ను నువ్వు ఇమిడ్చుకున్నావు ప్రభు, నీకు ఇస్తుంది. నీ వెలుగును మాలో ప్రవసరం చేస్తావు. ఈ వెలుగును తన మా కుండలో దాచిపెట్టగా ఈ వెలుగు ఇతరులకు లోకానికి అందించడానికి సహాయం తెచ్చండి. రక్షణ స్వార్థను చాటించడానికి సహాయం తెచ్చండి. మమ్మల్ని మీ కొరకే ప్రయోజనపరుచుకున్నాడు తండ్రి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటే మీ సహాయం వేడుకుంటావు నా ప్రభు. నేను నా ప్రతి మరి కానుకలను దీవించిన ధర్మని ఘనమైన సేవలో ప్రయోజనపరచు. ఇచ్చిన ప్రతి ఒక్కరిపై నీ వాక్యాన్ని ఆశీర్వాదం కమరించి ఎవరు మరి దర్శించగల స్తోమత, ప్రేరణ, మనసును దయచేసి ప్రతి వాళ్ళకుంటు సంఘం అంతటినీ మీరు ఆశీర్వదించిన తర్వాత జరిగే ఆరాధన కూడా మీరు దీవించండి తండ్రి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా మీ చిత్తాన్ని నెరవేర్చుకుని మీ నామాన్ని మహింపరచుకోవాల్సి వేడుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము సన్నిధి కూడా వచ్చి మనకు నన్ను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు మన రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.